అందరికీ నమస్కారం. గత వీడియోలో నార్సిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్ పార్ట్ 1లో కొన్ని స్పెసిఫిక్ ఫీచర్స్ అంటే ప్రత్యేకమైనటువంటి లక్షణాలు ఎన్పిడి అంటే నార్సిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్ ఉన్నటువంటి వ్యక్తి యొక్క లక్షణాలు చెప్పాను. అండ్ ఈ సెకండ్ పార్ట్లో ఇంకొంచెం మోర్ స్పెసిఫిక్ అంటే ఇంకొంచెం సీరియస్గా ఉండేటువంటి క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ గురించి చెప్తాను. గత వీడియోలో మీకు ఒక ముగ్గురి మీద ఎక్స్పెరిమెంట్ చేసి చెప్పాను. ఈ వీడియోలో ఈ స్టిల్మోర్ క్వాలిటీస్ని ఒక అడ్వకేట్ అంటే 35-40 ఇయర్స్ మధ్యలో ఉన్నటువంటి ఒక అడ్వకేట్ మీద ఎక్స్పెరిమెంట్ చేసి అంటే ప్రాక్టికల్గా రీసెర్చ్ ఎక్స్పెరిమెంట్ చేసి చెప్తున్నా. నాట్ ఎ మియర్ థియరిటికల్ ఎక్స్ప్లెనేషన్, కేవలం థియరిటికల్గా కాదు. సరే, ఒక అడ్వకేట్ చెప్పాను కదా, అతను సెంట్రల్ యూనివర్సిటీలో చదివాడు, తెలివైన వాడే. కానీ అడ్వకేట్ అనగానే మనకి ఏమర్థమవుతుంది, అతను బాగా ఆర్గ్యూ చేస్తాడు, అంతే కదా. సో ఆర్గ్యుమెంట్ విషయంలో గాన ఈ వ్యక్తితో ఈ పర్టికులర్ వ్యక్తితో ఆర్గ్యుమెంట్లో దిగినప్పుడు ఎలా ఉంటుందో నేను అబ్జర్వ్ చేశాను. ఆర్గ్యుమెంట్కి దిగితే అతను చాలా సీరియస్గా వెళ్ళిపోతాడు. తను చెప్పిన ఆర్గ్యుమెంట్నే నమ్మాలంటాడు. అది రైట్ ఆ రాంగ్ అని కూడా ఆలోచించాడు. మరి ఎదుటి వ్యక్తి చెప్పిన దాంట్లో ఏదైనా రీజన్ ఉందా, రేషనల్ ఉందా, సజెస్టబుల్ థింగ్ ఉందా, ఎంతవరకు అది కరెక్ట్ అనేది కూడా ఆలోచించాడు. తను అనుకున్నదే కరెక్ట్. ఆయన ఏం చెప్తాడో అతను చెప్పిన ఆర్గ్యుమెంట్ని మనం యాక్సెప్ట్ చేసి తీరాల్సింది. లేదు, ఇమీడియట్గా తన చేతిలో ఏది ఉంటే అది ఇసురు కొడతాడు. ఒకసారి మాట్లాడుతూ ఎవరు తన ఫ్యామిలీ మెంబర్తోనే మాట్లాడుతున్నాడు, తన లైఫ్ పార్ట్నర్ ఇద్దరు ఆర్గ్యుమెంట్లో దిగిపోయారు. అంటే ఒక విషయాన్ని మనం మాట్లాడుకునేటప్పుడు చిన్న వివాదం అనేది వస్తుంది. నా పాయింటే కరెక్ట్ అని మనం అనుకుంటాం, అతని పాయింట్ కరెక్ట్ అని అతను అనుకుంటాడు. దట్ ఈస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. కానీ అది ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్, హీటెడ్ వ్యూస్ వరకే ఉండాలి. అంటే ఒకరినొకరు ఎక్స్చేంజ్ చేసుకోవాలని తప్ప అభిప్రాయాల్ని వాళ్ళ యొక్క దృఢ నమ్మకాల్ని ఎక్స్చేంజ్ చేసుకోవాలి తప్ప దాన్ని మనం సీరియస్గా తీసుకోవడము, ఒక విరోధ భావాన్ని ప్రెజుడిస్ని పెంచుకోవడము, స్వార్థంని పెంచుకోవడము, నా మాటే చెల్లాలి నెగ్గాలి అనేటువంటి పంతము పట్టుదల అనేది ఉండకూడదు. ఎప్పుడు ఎదుటి వ్యక్తి యొక్క అభిప్రాయాన్ని కూడా మనం గౌరవించే విధంగా ఉండాలి. కానీ ఇతను అలా కాదు. ఈ నార్సిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్ ఉన్నటువంటి వ్యక్తి, ఇక్కడ నేను తీసుకున్నటువంటి ఎగ్జాంపుల్ ఎక్స్పెరిమెంట్ ఎవరు, ఒక అడ్వకేట్ అన్నాను కదా, 35-40 ఇయర్స్ మధ్యలో ఉన్నాడు, మంచి మెచ్యూరిటీ, బాగా మంచి ఇన్స్టిట్యూట్లో చదువుకున్నాడు, పేరెంటల్ బ్యాక్గ్రౌండ్ బాగుంది. కానీ మొండితనం, వాళ్ళ వైఫ్తో మాట్లాడుతూ, ఆ లైఫ్ పార్ట్నర్తో మాట్లాడుతూ తను యాక్సెప్ట్ చేయలేదు తన అభిప్రాయాన్ని అని వెంటనే 1-2 సెల్ ఫోన్స్, ఐఫోన్స్, అవి కూడా మోర్ దెన్ 2.5 lakhs పగలగొట్టాడు. ధమ్మని నేలకేసి పగలగొట్టేశాడు. అంటే అంత భయంకరంగా ఉంటుంది అదంత ఆర్గ్యుమెంట్. ఎన్పిడి వ్యక్తితో ఆర్గ్యుమెంట్కి దిగడం అనేది పాండ్ అంటారు చూడు, ఊబిలోకి దిగినట్టే. ఇంకా బయటపడడం అనేది చాలా కష్టం. ఇంకా రెండొక పని, అతను ఏమన్నా సజెషన్ ఇస్తే తీసుకుంటాడా, సెకండ్ పాయింట్. సో సజెషన్స్ అనేది అతనికి ఏమాత్రం నచ్చదు. అతను ఇచ్చే సజెషన్ మనం తీసుకోవాలి తప్ప మనం ఇచ్చే సజెషన్ కానీ అడ్వైస్ కానీ అతను ఏమాత్రం, అంటే ఎదుటి వ్యక్తి మీద ఒక హై ఎస్టిమేషన్ కానీ లేకపోతే ఒక మంచి ఇంప్రెషన్ కానీ అతను ఉండదు. అందువల్ల ఎప్పుడు మనం ఇతరుల యొక్క సలహాలని కానీ సజెషన్స్ ఎప్పుడు స్వీకరిస్తాము, ఆ వ్యక్తి మీద, ఆ వ్యక్తి యొక్క క్యారెక్టర్ మీద, పర్సనాలిటీ మీద, ఇంటెలిజెన్స్ మీద అంతో ఇంతో మంచి అభిప్రాయం ఉన్నప్పుడు మనం యాక్సెప్ట్ చేస్తాం. అది లేనప్పుడు యాక్సెప్ట్ చేయం. కాబట్టి ఇతను ఎదుటి వ్యక్తి మీద ఇతనికి మంచి ఎస్టిమేషన్ ఎప్పుడు ఉండదు, నమ్మకం ఉండదు, ఇంప్రెషన్ ఉండదు. అందువల్ల ఎవరిచ్చినా ఇది సజెషన్స్ కానీ అడ్వైస్ కానీ ఎట్టి పరిస్థితులు ఇతను స్వీకరించే ప్రశ్న లేదు. తమాషా ఆశ్చర్యమైన విషయం చేసినా వాళ్ళ పేరెంట్స్ అయినా సరే, టీచర్స్ అయినా సరే, ఎవరి అడ్వైస్ ఇచ్చినా కూడా నాకు తెలియక ఏంది వీళ్ళు నాకు చెప్పేది, నేను చెప్పిన విషయం వీళ్ళు నమ్మాలి అనేటువంటి ధోరణి. నార్సిస్టిక్ పర్సనాలిటీ యొక్క మనస్తత్వం, ఆ ధోరణి, ఆ దృక్పథం అలా ఉంటుంది. ఇంకా రెండో క్వాలిటీ, ఇంకా మూడో క్వాలిటీ చూద్దాం. సెల్ఫ్ అబ్జార్బ్డ్ అంటే అర్థం ఏంటి, తను ఒక ప్రపంచాన్ని సృష్టించుకుంటాడు. ఎలాంటి ప్రపంచాన్ని సృష్టించుకుంటాడంటే అతను ఏం చెప్తే అది వేదం, అతనే సర్వం, విజ్ఞానపరుడు, వేదమయుడుగా భావిస్తాడు. కంప్లీట్లీ సెల్ఫ్ అబ్జార్బ్డ్ నేచర్ అంటారు సైకాలజీలో దాన్ని. అంటే టోటల్గా
అతని యొక్క మనస్తత్వం ఏంటంటే సెల్ఫ్ సెంటర్డ్ అని చెప్పచ్చు. ఎదుటి మీద వెరీ లో ఎస్టిమేషన్ ఉంటుంది. ఆ సజెషన్స్ అని చెప్పాను కదా, అడ్వైస్ అన్నాను కదా, ఏమాత్రం వినడు. సరే, ఒకసారి అతని మీద నేను చేసిన ఎక్స్పెరిమెంట్ చెప్పాలి కదా. ఇక్కడ అతన్ని పిలిచి అడ్వకేట్ని మాట్లాడుతూ, నేను ఫ్రెండ్ కాబట్టి, మిస్టర్ ఏడి, అతని పేరు ఏడి అనుకున్నాం. మిస్టర్ ఏడి, నాకు మెడ్రాస్లో ఒక మంచి అడ్వకేట్ ఉన్నాడు, చాలా అద్భుతమైన వ్యక్తి, వెరీ యంగ్ మ్యాన్, నీ ఏజ్ గ్రూప్ అతన్ని పరిచయం చేస్తాను. మెడ్రాస్కి వెళ్ళినప్పుడు ఇద్దరం వెళ్దాం, ఏదో పని మీద వెళ్తుంటాం కదా, నేను అక్కడ పని చేసినప్పుడు నాకు అతని పరిచయము, చాలా మంచి ఇంటలెక్చువల్ పర్సన్ అతను, నీకు పరిచయం చేస్తాను, అతని ద్వారా నువ్వు ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్, ఒకరినొకరు ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, సేమ్ ఏజ్ గ్రూప్ అని అన్నా. అవసరం లేదు, అతనికి అవసరమైతే నాకు ఫోన్ చేయమను, నేను మాట్లాడతాను అని అన్నాడు. నేను షాక్ తిన్నా. ఇదేంటిది, ఒక డైనమిక్ పర్సన్ని పరిచయం చేస్తాను, నీ ప్రొఫెషన్లో ఉన్న వ్యక్తిని, అంటే అవసరం లేదు అతన్నే రమ్మను, అతన్నే ఫోన్ చేయమని అంటున్నాడు అనుకున్నాను. ఓకే, ఇట్స్ ఆల్ రైట్ అండ్ సైలెంట్ అయిపోయాడు. మళ్ళీ ఇంకో సందర్భంలో ఇక్కడ హైదరాబాద్లో ఇతను హైదరాబాద్లో ఉంటాడు, అప్పుడప్పుడు మెడ్రాస్ కూడా వెళ్తుంటాడు కేసులకి. మెడ్రాస్లో ఇక్కడ హైదరాబాద్లో ఒక మంచి ఫ్రెండ్ ఉన్నాడు నాకు. ఫ్రెండ్ అంటే నాకు స్టూడెంట్. అతను కాలేజీలో గుడివాడ, విజయవాడలో ఉన్నప్పుడు చదువుకున్నాడు నా దగ్గర. ఇప్పుడు రియల్ ఎస్టేట్ మెయింటైన్ చేస్తున్నాడు హైదరాబాద్లో, పెద్ద బిజినెస్. అతన్ని పరిచయం చేస్తాను, నీ కేసులు అలాంటివి వస్తుంటాయి కదా అని అన్నాను. అవసరం అయితే కేసు వచ్చినప్పుడు అతనే వస్తాడులే, మనకు నా నెంబర్ ఇవ్వ, అతనే వస్తాడు, మనం వెళ్ళి పరిచయం చేసుకోవాల్సిన అవసరం ఏముంది అని అన్నాడు. అంటే నన్ను అతను మిత్రుడు పిలిచాడు, నన్ను, నా స్టూడెంట్, రండి సార్ ఒకసారి హైదరాబాద్ వచ్చినప్పుడు మా ఇంటికి వచ్చుకోండి, నా బిజినెస్ అవన్నీ చూడండి అన్నాడు. అందుకని వెళ్దాం రా అని ఫ్రెండ్లీగా ఇతను ఇన్వైట్ చేస్తే, నో అవసరమైతే వాడే మాట్లాడతాడు, వాడే వస్తాడు నా దగ్గరికి అన్నాడు. ఓయమ్మ, వెరీ గుడ్ అనుకున్నాను. అలాగా విచిత్రమైనటువంటి ధోరణి ఇస్తుంది. నెక్స్ట్ 5వ పాయింట్ చూద్దాం. ఇక్కడ ఒక 7 పాయింట్లు చెప్తాను. నెక్స్ట్ 5వ పాయింట్, నీడ్ ఫర్ అడ్మిరేషన్. అంటే ఇందువల్ల ఇలాగా ప్రవర్తిస్తాడు అంటే, ఇంత విచిత్రంగా దీన్ని ఏమంటారంటే పెర్సిస్టెంట్ ప్యాటర్న్ ఆఫ్ గ్రాండియోసిటీ అంటారు. అంటే గ్రాండియోసిటీ అని అంటే తను గొప్పగా అనుకోవడం, సెల్ఫ్ అబ్జార్బ్డ్ మ్యాన్ అనమాట, సెల్ఫ్ సెంటర్డ్ పర్సన్, సెల్ఫ్ ఎస్టీమ్డ్ పర్సన్, అందరినీ లో ఎస్టిమేషన్లో పెట్టుకుంటాడు. అంటే ఇతనికి ఏంటంటే అక్కడ నీడ్ ఫర్ అడ్మిరేషన్ అండ్ రికగ్నిషన్. అందరిలో ఒక గుర్తింపు రావాలి, నాకు ఆటోమేటిక్గా అదే రావాలి, అందరూ నన్ను మెచ్చుకోవాలి. అంటే అడ్మిరేషన్ అండ్ రికగ్నిషన్, ఈ రెండింటి కోసం అతను మనసు తనకు తెలియకుండానే ప్రతిపిస్తుంది. సో నీడ్ ఫర్ అడ్మిరేషన్ అండ్ రికగ్నిషన్ అని చెప్పచ్చు. సరే, ఇలా ఉండడం వల్లనే ఏమవుతుందంటే, అంతే కదా, ఇంత విచిత్రమైన ధోరణితో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఫెయిల్యూర్ ఇన్ హ్యూమన్ రిలేషన్స్, ఇంటర్పర్సనల్ స్కిల్స్. ఈరోజు నీడ్ ఆఫ్ ది అవర్, ఈరోజు అవసరమైనటువంటిది ఏంటంటే సమాజంలో మంచి హ్యూమన్ రిలేషన్స్, మానవీయ సంబంధాలు బాగుండాలి. ఇంటర్పర్సనల్ రిలేషన్స్, ఒకరికొకరి మధ్య మంచి కమ్యూనికేషన్ ఉండాలి, ఇంటరాక్షన్ అనేది ఉండాలి. మంచి రిలేషన్షిప్ డెవలప్ అవ్వాలన్నా, మనిషి మనుగడ అనేది బాగా ఉండాలన్నా కూడా. ఇక్కడ ఇతను ఇలాంటి ప్రవృత్తితో ఉన్నప్పుడు ఏమవుతుందంటే కంప్లీట్లీ ఆబ్సెన్స్. ఏంటి ఆబ్సెన్స్ అంటే ఇంటర్పర్సనల్ స్కిల్స్, హ్యూమన్ రిలేషన్స్ అన్ని పూర్తిగా ఆబ్సెంట్, ఫెయిల్యూర్ అనమాట. అందువల్ల ఇతను ఎక్కడైనా ఫెయిల్యూర్ అయినా, బాధపడినా, డిస్ట్రెస్ అంటే ఒక బాధకో కొంచెం అవమానానికో కష్టానికో గురైనప్పుడు అక్కడ కూడా కష్టమే. లో డిస్ట్రెస్ టాలరేషన్ అంటారు సైకాలజీలో. అంటే ఏ చిన్న మనసు కష్టమైనా, బాధ అయినా, అవమానమైనా, లేదు నెగిటివ్ థింగ్ జరిగినా తట్టుకోలేడు, ఓవర్గా రియాక్ట్ అయిపోతాడు. సో నెక్స్ట్ ఇంకొక నిజమైనటువంటి గుణం ఏంటంటే, అది కరెక్ట్ వర్డ్గా ఉపయోగిస్తున్నాను నేను, అంబియన్స్ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్. మనిషి ట్రాన్స్ఫర్మేషన్ అంటే పరివర్తన. మనిషి పెరిగే కొద్దీ చదువు యొక్క ఉద్దేశం ఏంటంటే పరివర్తన. అంటే మనిషి చదివే కొద్దీ మనిషిలో పరివర్తన రావాలి, ప్రవర్తనలో కానీ, ఆలోచనలో కానీ, క్యారెక్టర్లో కానీ, పర్సనాలిటీలో కానీ, అన్నిట్లోనూ. ఆ ట్రాన్స్ఫర్మేషన్, ఆ పరివర్తన అనేది చదువు యొక్క ఆశయం కూడా అది.
కాలం కూడా అదే నేర్పిస్తుంది, పరివర్తన నేర్పిస్తుంది. కానీ దీనిలో యావియన్స్ అంటే ఆ పరివర్తనకి, ట్రాన్స్ఫర్మేషన్కి ఏమాత్రం సుముఖత చూపలేదు. అంటే తన సెల్ఫ్ టెస్ట్, సెల్ఫ్ రియలైజేషన్ అనేది ఉంటే కదా అతనికి, ఉండదు. సో ఇది మొత్తానికి ఏంటంటే కుటుంబానికి అలాంటి వ్యక్తి ఒక శాపం లాంటి వాడే నిజానికి చెప్పాలంటే. సరే, ఇంకా మనం కన్క్లూషన్కి వస్తే ఏంటి, వాట్ ఈస్ ది వే అవుట్, ఏంటి ఇలాంటి వాటితో ఎలా మనం గెట్ ఆన్ అవ్వాలి, హౌ టు బ్రింగ్ అబౌట్ ట్రాన్స్ఫర్మేషన్ అని అంటే, ట్రాన్స్ఫర్మేషన్ అనేది చాలా కష్టమే. ఒకవేళ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకురావాలి అతను అంటే ఎవరు తీసుకురాగలరు అని అంటే, ది మోస్ట్ బిలవ్డ్ పర్సన్, అతనికి ఎవరైతే బాగా మోస్ట్ బిలవ్డ్ పర్సనో, ఫ్రెండ్ కావచ్చు, వైఫ్ కావచ్చు, లవర్ కావచ్చు, ఎవరో బిలవ్డ్ పర్సన్, ఎవరైతే బిలవ్డ్ పర్సనో ఆ వ్యక్తి మాత్రమే అంతో ఇంతో, అంటే పూర్తిగా కాకపోయినా ఒక 50%, 60% కొంచెం ట్రాన్స్ఫర్మేషన్ని మనసుని కొద్దిగా మనసగలడు. ఎవరు? ది బిలవ్డ్ పర్సన్, మోస్ట్ బిలవ్డ్ పర్సన్. ఆ నెక్స్ట్ ఇంకా మార్చగలిగేది ఎవరన్నా ఉన్నారు అంటే టైం, కాలం ఒకటే. ప్రావిడెన్స్ అంటారు. ఎందుకంటే ఎలాంటి ఇష్యూ పరిష్కారం కాకపోయినా పరిష్కారం చేయదగినటువంటిది ఒకే ఒక ఎలిమెంట్ ఏంటంటే టైం, కాలమే పరిష్కారం కానిటువంటి సమస్యలు అన్నింటినీ కూడా పరిష్కారం చేయగలదు. అండ్ ప్రావిడెన్స్ అని చెప్పారు. అంటే కర్మ సిద్ధాంతం. మనిషి తను చేసుకున్నటువంటి పనికి ఒక ప్రవర్తన కావచ్చు, ఇంటరాక్షన్ కావచ్చు, యాక్టివిటీ కావచ్చు, ఏదైనా సరే తను చేసుకునేటువంటి కర్మకి ఫలితాన్ని డాక్ట్రిన్ ఆఫ్ కర్మ అంటారు, అనుభవిస్తారు తప్పనిసరిగా. ఆ కాలం వచ్చినప్పుడు, అప్పుడు అంటే ఒక పెద్ద గాయం తగిలినప్పుడు, పెద్ద బాధ కష్టం కలిగినప్పుడు అప్పుడు మారే అవకాశం ఉందేమో. అంతవరకు మనం చేయదగింది ఏంటంటే లిమిటెడ్ ఇంటరాక్షన్ విత్ ది పర్సన్. ఆ వ్యక్తితో చాలా లిమిటెడ్గా ఉండాలి మన యొక్క ఇంటరాక్షన్. అతనితో ఎక్కువగా ఉండడం, చాలా మంచివాడు కదా, తెలివైనవాడు కదా, అలాంటివాడు ఇలాంటివాడు అనుకొని మనం ఎక్కువగా ఇంటరాక్ట్ అయ్యే కొద్దికి సమస్యలు పెరుగుతూ ఉంటాయి. అరగంటకు ఒకసారి, గంటకు ఒకసారి కూడా రప్చర్ వచ్చేస్తుంది. సో డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ చాలా లిమిటెడ్గా అతనితో ఇంటరాక్షన్లో ఉండాలి మనం. అదొకటే మార్గం, వే అవుట్ అంటారు. చివరిగా ఒకే ఒక 2 మాటల్లో అసలు ఎందుకు ఇలాగా ఒక వ్యక్తిలో ఈ ఎన్పిడి, నార్సిస్టిక్ పర్సనాలిటీ అనేటువంటి ఒక డిజార్డర్ ఎందుకు డెవలప్ అవుతుంది అని అంటే జస్ట్ ఒక 5 కారణాలు ఉన్నాయి స్థూలంగా. మిగతా ఎన్నో ఉండొచ్చు, కానీ ఈ 5 కంపల్సరీగా ఉంటాయి ఎవరి లో టైప్ ఇట్లాంటి మెంటాలిటీలో. నార్సిస్టిక్ కావచ్చు, ఇంకొక టైప్ ఆఫ్ వర్స్ట్ మెంటాలిటీ కావచ్చు. అది ఏంటంటే, ఒకటి, మ్యాన్ ఈజ్ మేడ్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్, మ్యాన్ ఈజ్ మేడ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, పరిస్థితుల యొక్క ప్రభావము, తన పరిసరాల ప్రభావము. ఈ 2 యొక్క ప్రభావం మనిషి మీద చాలా ఎక్కువగా ఉంటుంది. దీనికి తోడు ఎడ్యుకేషన్, బ్రాటప్ అంటారు. బ్రాటప్ అంటే తల్లిదండ్రుల యొక్క పెంపకం. ఆ పెంపకంలో కానీ లోపం ఉన్నట్టయితే, గారాభం కానీ ఎక్కువ ఉన్నట్టయితే, ఇండిసిప్లైన్ అనేది ఎక్కువగా ఉన్నట్టయితే ఈ పెంపకంలో మనిషి ఇలాగే తయారవుతాడు. సో నెక్స్ట్ పాయింట్, 4th వన్ ఏంటంటే, ఫస్ట్ ఇది సర్కమ్స్టాన్స్, నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ చెప్పాను, బ్రాటప్ పెంపకం చెప్పాను, 4వది ఎడ్యుకేషన్. మంచి ఎడ్యుకేషన్ అనేది కానీ ఉంటే, లైవ్లీ ఎడ్యుకేషన్, ఎవడు కూడా ఎలాంటి ఏ వ్యక్తికి కూడా మెంటల్ డిజార్డర్ అనేది, ఏ టైప్ ఆఫ్ మెంటల్ డిజార్డర్ అనేది కూడా ఉండదు. ఎడ్యుకేషన్ సక్రంగా లేనప్పుడే ఎలా వస్తుంది. అందుకే అన్నాడు ఒక వ్యక్తి, ఒక ప్రావర్బ్ ఉంది, ఎంప్టీ మైండ్ ఇస్ డెవిల్స్ వర్క్ షాప్ అనేసి. అంటే కదా, చదువు సంధ్య లేకుండా జాలీగా గడుపుతున్నటువంటి వ్యక్తులకి ఈ మస్తిష్కంలో డెవిల్ అనేది ఉంటుంది. ఇలాంటి పిచ్చి పిచ్చి చేష్టలన్నీ చేస్తుంటారు. నెక్స్ట్ 5వది జీన్స్ ప్రభావం కూడా ఉంటుంది. బట్ కారణం ఏదైనా సరే మనం ఒక ఇటర్నల్ ప్రావిడెన్స్ అనేది ఉంటుంది, కర్మ సిద్ధాంతం అనేది ఉంటుంది, కాలమే పరిష్కారం చేస్తుంది. అంతవరకు లిమిటెడ్ ఇంటరాక్షన్తో మనం చాలా జాగ్రత్తగా ఆ వ్యక్తిని హ్యాండిల్ చేయగలగాలి. మోస్ట్ బిలవ్డ్ పర్సన్ని అతనికి అందించగలగాలి మనం. అదొక్కటే మెడిసిన్. దానికంటే వేరే మెడిసిన్ అంటూ లేదు నార్సిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్కి. ఇది సైకాలజీని, ఫిలాసఫీని, లిటరేచర్ని, వేదాస్ని అన్నీ చదివిన తర్వాత ఎక్స్పెరిమెంట్, కొంతమందిని ప్రాక్టికల్గా ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత నేను చెప్తున్నటువంటి కన్క్లూషన్. థ్యాంక్ యూ వెరీ మచ్, అండ్ ఇఫ్ యు ఆర్ ఇంప్రెస్డ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఎంకరేజ్ మీ.